ఇస్లామిక్ డెవలప్మెంట్ సెంటర్ కి ఇచ్చారు. 40,000 చదరపు అడుగులతో ప్లాన్ మీకు యంగ్స్టర్స్ ఉన్నారు. గూగుల్ కొట్టండి మీకు ప్లాన్ వస్తుంది. ఈ మేలో మొదలు పెడుతున్నారు, ఈ నెలలోనే మొదలు పెడుతున్నారు మసీద్ కట్టేదానికి అయోధ్యలో. సో ఇటువంటి మత సామరస్యం ఉండేదానికే బీజేపీ ఉంది. అది కూడా ముందరికి మీరు దేశం ముందరికి పోవాలంటే అందరూ అభివృద్ధి చెందేది దేశం ముందరకు. సో ఇంత చెప్పని అవసరం లేదు. మీ ముందరనే పెరిగిన వాడిని, మీ ముందరనే ఎదిగిన వాడిని, మీ ముందరనే అన్ని పదవులు వచ్చాయి. మేమేం చేసామో పదవులు ఉన్నప్పుడు ఇతరులు ఏం చేస్తున్నారో ఒకసారి ప్యారేట్ చేసుకోండి. కలిగిరి కోసం ఏం చేశారు, నియోజకవర్గం కోసం ఏం చేశారు, పుంగనూరులో ఏం చేస్తున్నారు, పీరియడ్లో ఏం చేస్తున్నారు ఒకసారి ప్యారేట్ చేసుకోండి. దయచేసి రాబోయే ఎలక్షన్ లో అందరూ కూడా పార్లమెంట్ ఎలక్షన్ కి కమలా గుర్తుకి ఓటు వేయాల్సిందిగా మీ అందరి చేతులు జోడించి, అదే విధంగా అసెంబ్లీ ఎలక్షన్ కి సైకిల్ గుర్తుకేసి అక్కడ మోడీ గారు 3వ ప్రధానమంత్రి. మోడీ మీటింగ్ వచ్చిండారా? మోడీ మీటింగ్ బాగా జరిగిందా? ఎప్పుడైనా అంత పెద్ద మీటింగ్ చూసారు మనం? ఎంతమంది వచ్చారు? సో అందుకని ఆయన వచ్చారు. జరిగిన అభివృద్ధి గురించి మనం చెప్పనవసరం లేదు. జరగబోయే అభివృద్ధి కలిగిరిని గుర్తు పెట్టుకొని 42 సంవత్సరాల తర్వాత మనకు ఒక ప్రధానమంత్రి కలిగిరికి వచ్చారు. ఎప్పుడైనా ఈ 42 సంవత్సరాలు ఏ ప్రధానమంత్రి రాలేదు కదా. నాయకుడు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ వచ్చింది. ఇందిరాగాంధీ తర్వాత ఈరోజు మోడీ గారు వచ్చారు. మళ్ళా ఎలక్షన్ గెలిచిన తర్వాత మళ్ళా ఏదో ఒక అవకాశం తీసుకొని వస్తాం. మనం అభివృద్ధి పనులు ఖచ్చితంగా చేసుకుంటాం. మనము ఉండేది 4 రోజులు. ఈరోజు 9 అయిపోయింది. 9 రేపు 10, 11 సాయంత్రానికి అయిపోతుంది ప్రచారం అయిపోతుంది. 12 సెలవు. 13వ తేదీ పొద్దున్నే మీరంతా మీరు ఓటు అందరి కూడా ఓటుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. దొంగోట్లు అనేది ఏమి ఉండవు, వెబ్ కెమెరాస్ ఉంటాయి. అందరూ కూడా మీ ఓటు హక్కు మనం ఎప్పుడు అలవాటు లేదు దొంగోటు వేసేది. వాళ్ళకు ధైర్యం లేదు కాబట్టి అట్లా చేసుకుంటారు. సో మన ఓటు మీరు సక్రమంగా వేసుకొని అందరూ సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.